ఎవరు చెప్పిన మాటలను రాయబడి ఉందమ్మ ఇక్కడ. ప్రభు ఇలాగూ చెప్పుచున్నాడు, సెలవిచ్చుచున్నాడా? ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనము దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎందుకు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి? నువ్వు ఆరాధించే దేవుడు ఆయన ఆత్మ కనుక అని రాయబడి ఉంది. అంటే మనము ఆరాధించే దేవుడు ఆత్మ కనుక మనము దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అంటే, ఇక్కడ ఈ ప్రజలు దేనితో ఆరాధన చేస్తున్నారు? పెదవులతో ఆరాధన చేస్తాం. పెదవులతో ఆరాధన అంటే ఏంటి? పెదవులతో గణపరచటం అంటే ఏంటండి? అంతే. అంటే నోటి మాటతో మాత్రమే దేవుణ్ణి గణపరుచుతారు, కానీ వారు హృదయములో నుంచి దేవుణ్ణి ఏం చేయరు, వారు ఆరాధించరు. అంటే దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలని వాక్యం అంటుంది? దేవుణ్ణి హృదయముతో ఆరాధించాలి. ఇప్పుడు దేవుణ్ణి ఎప్పుడు ఆరాధించాలి? దేవుణ్ణి ఎప్పుడు ఆరాధించాలండి అమ్మా? ఎందుకు నా వంగ చూసిన అవుతుంది చెప్పు. దేవుణ్ణి ఎప్పుడు ఆరాధన చేయాలి? నిత్యము ఆరాధించాలి. దేనితో ఆరాధించాలి? హృదయముతో ఆరాధించాలి. హృదయముతో దేవుణ్ణి ఆరాధిస్తే మనము దేవుని యొద్ద నుంచి మనము కార్యాన్ని చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఏం చూస్తామండి? కార్యమును. నోటి మాటతో మనము ఎన్ని సంవత్సరాలు మనం ఆరాధన చేస్తాం, దేవుని యొద్ద నుంచి ఒక కార్యాన్ని కూడా మనం పొందలేము. ఎందుకంటే ఆయన హృదయమును పరిశోధించేవాడు, కానీ మన నోటిని పెదాలను పరిశోధించేవాడు కాదు. ఆయన దేనిని పరిశోధించాడని వాక్యంలో ఉంది? ఆయన హృదయమును పరిశోధించేవాడు. అంటే హృదయాన్ని పరిశోధించేవాడు కాబట్టి మనము ప్రభువును కూడా హృదయముతోనే ఆరాధించాలి. ఆమె చెప్పండి హల్లెలూయా. ఆయన హృదయమును చూసేవాడు. అంటే మనము మాట్లాడే మాట ఆయనకి తెలుసు. మన హృదయ ఆలోచన తలాంపులు ఎవరికి తెలుసు? మనుషులకు తెలుస్తాయండి? మనుషులకు తెలియవు. మనం మాట్లాడి మాట మాత్రమే మనకు తెలుస్తుంది. హృదయ ఆలోచన దేవుడికి తెలుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం చాలామందితో మనం మాట్లాడేటప్పుడు కొంతమంది మాట మనకి ఓదార్పునిస్తుంది, కానీ వాళ్ళ హృదయం ఎలాగుందో మనకు తెలియదు. అవునంటారా కాదా? వాళ్ళు కొన్ని విషయాలు మనతో మాట్లాడేటప్పుడు అనిపిస్తుంది మనకి, అమ్మ ఎంత ఆనందంగా ఉందో, కానీ వాళ్ళ హృదయంలో ఏమున్నదో మనకు తెలియదు. కానీ నువ్వు దేవుణ్ణి ఎదుట దేవుణ్ణి ఆరాధించేటప్పుడు పెదవులతో మనం ఆరాధిస్తున్నాం, హృదయంతో ఆరాధిస్తున్నాం, ఆయనకి తెలుసు. ఎందుకు మనకెందుకు తెలియదు? ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపుడు కాబట్టి, ఆత్మను ఎరిగినవాడు కాబట్టి ఆత్మతో మాట్లాడుతున్నాం, హృదయంతో మాట్లాడుతున్నాం, ఆయనకే తెలుసు. మన మనుషులము కాబట్టి ఒక వ్యక్తి మాట్లాడే మాటను బట్టి మనం చాలా ఆనందపడుతూ ఉంటాం, కానీ దేవుడు ఆనందపడ్డాడు. ఎందుకని? వారి మాట ఎక్కడి నుంచి వస్తుందని ఆయనకు తెలుసు. పెదవులలో నుంచి మాత్రం వస్తుందని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఆనందపడ్డాడు. అందును బట్టే దేవుడిని మనం ఎంత ఘనపరిచినా, దేనితో? పెదవులతో ఎంత ఘనపరిచినా దేవుడు మన ప్రార్థన లక్ష్య పెట్టడు. హల్లెలూయా. ఏం చేయడండి? లక్ష్య పెట్టడు. అంటే ఏంటి? దానికి అర్థం ఏంటి? మన ప్రార్థన వినడు, మన ప్రార్థన అంగీకరించడు, మన ప్రార్థనకు జవాబు ఇవ్వడు. ఎందుకంటే వారు పెదవులతో ప్రార్థించేవారు కాబట్టి. హృదయముతో ప్రార్థించే వారికే దేవుని యొద్ద నుంచి మనకు సమాధానం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, దేని నుండి ప్రార్థిస్తే మనకు సమాధానం వస్తుంది? హృదయముతో ప్రార్థిస్తే, హృదయముతో ఘనపరిచితే, హృదయముతో ప్రభువుని వెతికితేనే మనకు సమాధానం వస్తుంది. నోటి మాటతో మనము ఎన్ని ఏళ్ల పడి దేవుని సన్నిధిలో ఏడుస్తున్నా మనకు సమాధానం రాదు, మనకు జవాబు రాదు, మనకు ప్రతిఫలం రాదు. ఎందుకంటే నిన్ను దేవుడు చూస్తున్నాడు. దేనితో ఆయనను మహింపరుచుతున్నాము, దేనితో ఆయనను గణపరుచుతున్నాము. అదే హృదయముతో ప్రార్థిస్తే, హృదయముతో ప్రభువుని మనం గణపరిచితే దేవుని యొద్ద నుండి మనము సమాధానం చాలా త్వరగా పొందుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, సమాధానము త్వరగా దేవుని యొద్ద నుంచి రావాలంటే మనం ఏం చేయాలి? దేనితోటమ్మా? హృదయముతో దేవుడిని గణపరచాలి, ప్రార్థించాలి. దేవుడు గొప్పోడండి అన్నాం కదా. ఈ మాట పెదవుల నుండి వచ్చిందా, హృదయం నుంచి వచ్చిందా మీకు తెలీదు. తెలుస్తుందా నేను అన్న మాటకి?
దేవుడు గొప్పడు అన్నాను కదా, పాస్టర్ గారు ఎంత చక్కగా దేవుని కనపడుతున్నాడు అని అనుకుంటారు. కానీ నేను హృదయంలో నుంచి అన్నానో, నోటి మాట నుంచి అన్నానో మీకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? అది ఆయనకి తెలుసు అండి. దేవుడు గొప్పవాడు అన్న మాట నా హృదయములో నుంచి వచ్చిందో, నా నోటి నుండి వచ్చిందో ఆయనకి తెలుసు. కాబట్టి అదే హృదయము నుండి వస్తే ఆయన ఆనందిస్తారు, పెదవుల నుంచి వస్తే ప్రభు ఏమార్తమును ఆనందించరు, సంతోషించరు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువుని సంతోషపరచాలంటే మనం ఏం చేయాలి మరి? హృదయముతో ప్రభువుని ఆరాధించాలి, ఘనపరచాలి, హృదయపూర్వకంగా దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఏం చేయాలి? దేవుణ్ణి మనం ఏం చేయాలండి? దేనితో ప్రేమించాలి? హృదయంతో ప్రేమించాలి. అంటే హృదయపూర్వకమైన ప్రేమ ఉంది, శరీరపరమైన ప్రేమ కూడా ఉంది కదా. అందుకే మరి హృదయపూర్వకంగా ఆయన ఏం చేయాలి? అందరూ చెప్పండి. ప్రేమించాలి, ఆరాధించాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట చూపిస్తున్నాను మీకు. యెహెజ్కేలు తీయండి ఒకసారి. యెహెజ్కేలు 33:31 చదవండి. యెహెజ్కేలు 33:31. నా జనులు అమ్మా నీ యొద్దకు వచ్చి కూర్చుండి ఈ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటుతో ఎంతో ప్రేమను ఘనపరచుదురు కానీ వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జనులు నోటి మాటతో ప్రేమించి ఘనపరచుదురు కానీ వారు హృదయంలో దేనిని ఆశపడుతున్నారు? అంటే వారి నోటి నుంచి వచ్చే మాటను కూడా లాభాన్ని ఆశిస్తున్నారు వీరు. అంటే ఇక్కడ కపటమైన ప్రేమ ఉందా, నిజమైన ప్రేమ ఉందా? చెప్పాలి. ఎంతో ప్రేమ ఘనపరచుదురు కానీ వారి నోటి మాటలో ఏముంది? నోటి మాటలో ఆలోచన వేరుంది, వారి ప్రేమ వేరు ఉంది, ఘనపరిచే విధానం వేరుంది, హృదయ ఆలోచన వేరుంది. అంటే వారి మాట్లాడే మాట కూడా వారికి ఉపయోగకరంగా ఉంటేనే మాట్లాడతారు. ఇప్పుడు ఆ మాట్లాడే మాట నీకు ఏదైనా ఉపయోగం అయితేనే మాట్లాడడానికి. కానీ ఇక్కడ ఏమంటుంది వాక్యం అంటే, ఏమంటుందమ్మా? వారి హృదయము ఏం సంపాదించాలని ఆలోచిస్తుంది? లాభంను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుణ్ణి మనము ఎలాంటి ప్రేమ కలిగి మరి ఆరాధన చేయాలి? ఎలాంటి హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి? ఎలాంటి హృదయముతో దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రేమించాలి? చూడండి, ద్వితీయోపదేశకాండము తీయండి అందరూ. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4-7 వచనాలు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4-7 వచనాలు. ఇశ్రాయేలు అమ్మా వినుము, మన దేవుడైన యెహోవా, అద్భుతీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చాలమ్మా. హల్లెలూయా. చెప్పండి. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవుని ఏం చేయాలి? పూర్ణ హృదయముతో దేవుని ఏం చేయాలంటే ప్రేమించాలంట. అంటే హృదయపూర్వకమైన ప్రేమ ఇది. ఎవరిని ప్రేమించమంటుంది వాక్యము? ఎవరిని ప్రేమించమంది ఇక్కడ? నీ దేవుడైన యెహోవా చెప్పిన మాట పరంగా మనం ఏమి ఆలోచన చేయాలి? దేనిని ఆరాధించాలి? దేనిని ప్రేమించాలి? అమ్మా ఒకసారి చదవండి మళ్ళీ, లేకపోతే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఆమెన్. హల్లెలూయా. ఆత్మతో, బలముతో, శక్తితో దేవుడిని ఏం చేయాలంటే అండి? ప్రేమించాలి. అంటే దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? ఇప్పుడు
హృదయముతో, బలముతో, ప్రేమతో. అంటే మన శరీరంలో పనిచేసే బలముతోనూ దేవుణ్ణి ప్రేమించాలి. బలమంతా అయిపోక దేవుణ్ణి ఏం ప్రేమిస్తామండి? బలం ఉండగానే దేవుణ్ణి ప్రేమించాలి. అయితే యవ్వన కాలం అందే దేవుని పని మనము చెయ్యాలి. ఈ యవ్వన కాలములోనే మనము దేవుణ్ణి ప్రేమించాలి. యవ్వన కాలము పోయిన తర్వాత ఇంక దేవుణ్ణి ప్రేమించి దేవుని కొరకు ఏం చేస్తాం? యవ్వనస్తులు ఏం చేస్తాం? యవ్వన కాలంలో నువ్వు ప్రేమించాల్సింది లోక సంబంధమైన వాటిని కాదంట. బలముతోనూ పూర్ణ శక్తితోనూ దేవుణ్ణి ఏం చేయాలి మనము? బలమంతా అయిపోయిన తర్వాత దేవుణ్ణి ప్రేమించి ఏం చేస్తారు? తెలియకపోతే పెట్టచ్చు కదా లేచి. ఎందుకు అందదు అది? నాకులాగా అడ్డకొరస, నాకులాగా పొట్టుకుంది అది. హల్లెలూయా. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 22 తీయండి ఒకసారి. మత్తయి సువార్త 22, 37, 38 వచనాలు ఒకసారి చదవండి. మత్తయి సువార్త 22 అధ్యాయము 37, 38 వచనం అమ్మ. అందుకు ఆయన ఇలాగు చెప్పెను, నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెనని ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ అని చెప్తా ఉన్నారు. హల్లెలూయా. చెప్పండి, ఏ విషయం మరొకసారి చదవాలి ఇప్పుడు? పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సుతో నీ దేవుణ్ణి ప్రేమించాలి. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనము ప్రభువుని ఎలా ప్రేమించాలి? పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు పూర్ణ అంటే ఏంటి? పూర్తిగా, సంపూర్ణముగా కదా. సంపూర్ణముగా ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించాలి. సంపూర్ణంగా ఒక వ్యక్తి దేవుడిని ఆరాధించాలి. సంపూర్ణముగా ఒక వ్యక్తి దేవుడికి లోబడాలి. సంపూర్ణముగా అంటే సంపూర్ణతగా, పూర్తిగా దేవుణ్ణి ఆరాధించే విషయంలో, ప్రేమించే విషయంలో, నీ బలమును దేవుని కొరకు వాడే విషయంలో సంపూర్ణముగా దేవునికి ఒక వ్యక్తి విధేయుడు కావాలి. హల్లెలూయా. ఇప్పుడు పూర్ణ అంటే సంపూర్ణముగా అంటే ఇక్కడున్న మనలో ఎంతమంది దేవుడికి సంపూర్ణముగా లోబడ్డాం? ఎంతమంది సంపూర్ణంగా దేవుని ఆరాధిస్తున్నాం? ఎంతమంది సంపూర్ణంగా ప్రభువుకి నీ బలాన్ని అప్పగిస్తున్నావు? నీ యొక్క శక్తితో, నీ హృదయంతో, నీ ఆలోచనతో ఎంతవరకు దేవునికి లోబడి బ్రతకగలుగుతున్నావు అని మనం అడిగామనుకోండి, ఎంతవరకు మీరు దేవుని కొరకు లోబడుతున్నారని ఇప్పుడు మీకు పర్సంటేజ్ వేయచ్చు. ఇప్పుడు ఇక్కడ కనీసం 50% ఇచ్చి అంటారా? ఇదేంటండి మాస్టర్ గారు ఎంత భక్తి చేస్తుంటే 50% వేస్తారా అంటారా? 75? నేను ఎంత వేస్తాను తెలుసా? 25% వేస్తాను నేను. హల్లెలూయా. అంతకు మించి వేయను. ఎందుకంటే ఎంతగా సంపూర్ణముగా నీ బలాన్ని దేవుడికి, నీ ప్రేమను దేవుడికి, నీ ఆలోచన దేవుడికి, అంటే అరికాల మొదలుకు నడినంత వరకు సంపూర్ణంగా ఒక వ్యక్తికి దేవుడికి లోబడాలి. ఎంతమంది లోబడగలరు ఈ రోజు అని అడుగుతున్నాను. ఎంతమంది దేవుడికి లోబడి ప్రేమించగలుగుతున్నారు? అండి, దేవుడికి లోబడటం అంటే ఆరాధించడం ఒకటే కాదు, ప్రేమించడం ఒకటే కాదు, భయభక్తులు కలిగి బ్రతకటం. అంటే బ్రతకటం అంటే ఎలాగో తెలుసా అండి? అన్నీ కలిగి ఉన్నప్పుడు కదా అంటారు కదా, ఏమీ లేనప్పుడు పూర్తిగా సంపూర్ణముగా దేవుడికి లోబడి బ్రతుకువాడికే 99% ఇవ్వగలను. చెప్పడు కూడా వేసాను, మనం మైంపరచాలి. 99% ఒక వ్యక్తికి దేవుడి మార్కు ఇవ్వాలంటే సంపూర్ణముగా ఒక వ్యక్తి అన్నిటినీ కోల్పోయినప్పుడు దేవుణ్ణి ప్రేమించాలి. ఆమె ఏది లేనప్పుడే ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధించాలి. ఆమె ఏ స్థితి అంటే చూడండి, దీన స్థితి, దాన్ని ఏమంటాం? దీన స్థితి కలిగి ఉన్నప్పుడు ఒక వ్యక్తి సంపూర్ణంగా లోబడివాడే నిజమైన ప్రభువుకు లోబడే భక్తి చేయువాడు. ఆమెన్. ఇప్పుడు అన్ని కాళ్ళ దగ్గర తెచ్చి పెట్టామనుకోండి, దేవుణ్ణి ఆరాధించడానికి ఏముంది? ప్రార్థించడానికి ఏముంది?
ఎందుకంటే అన్ని కాళ్ళ దగ్గర ఉన్నాయండి, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రార్థన చేసుకుంటామండి, దేవుడితో ఉంటామండి, ఉపవాసాలు ఉంటామండి, దేవుడితో గడుపుతామండి అంటారు అన్నీ ఉన్నప్పుడు. అదే ఏమీ లేనప్పుడు ఆ మాట మనం అనలేము దేవుడితో. ఎందుకంటే బయటికి పోవాలండి, సంపాదించాలండి, లేకపోతే ఎవరు పెడతారండి, లేకపోతే ఎవరు చూస్తారండి అని ఒక మనిషి పూర్తిగా దేవుడికి దూరం అవుతాడు. నేను అంటాను, ఏమీ లేనప్పుడు ఒక వ్యక్తికి సంపూర్ణముగా లోబడివాడే హృదయపూర్వకంగా దేవుని ఆరాధించేవాడు అవుతాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడికి పూర్తిగా సంపూర్ణత ఒక వ్యక్తి కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? నీ బలాన్ని దేవుడికి ఇవ్వాలి, నీ జ్ఞానము దేవుడికి, నీ హృదయము దేవుడికి, అంటే నీ ఆలోచన దేవుడికి చెప్పాలి, ఇవ్వాలి. మనం ఎప్పుడైతే అలా ఇస్తామో ఆయనకి లోబడి బ్రతుకున్నట్లు. అంటే పూర్తిగా దేవుడికి సంపూర్ణంగా ఒక వ్యక్తి అప్పగింపబడినట్లు ఆమె చెప్పాలి. ఇప్పుడు అంత అప్పగింపబడిన వ్యక్తిని ఎవరిని చూస్తాం మనం? ఈ బైబిల్లో చాలామందిని చూస్తాం. అందుకే వారు బైబిల్లో ఉన్నారు, మనం బైబిల్ బయట ఉన్నాం. హల్లెలూయా. ఏమో అంతే కదా. వారు బైబిల్లో ఉండటానికి కారణము పూర్తిగా దేవుడికి అప్పగింపబడ్డవారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. మనం అప్పగింపబడలేదు ఇంకా, కాబట్టి ఎక్కడున్నాం అంటే అప్పగింపబడితే మనం కూడా బైబిల్లోకి వెళ్తామా? ఎవరో ఒకరు నీ కోసం గ్రంథం రాయాలి, ఇంకా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరో ఒకరు మన కోసం ఒక గ్రంథం రాయాలి. రాయాలంటే మనం అప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు సంపూర్ణముగా దేవుడికి నిన్ను నీవు ఏం చేయాలి? అప్పగించుకోవాలని చెప్పండి. అప్పగించుకోవాలి. ఎప్పుడు అప్పగించుకుంటారు? ఏమండి, ఎప్పుడు అప్పగించుకుంటారు? రేపు ఆదివారం సబ్జెక్టులోకి వెళ్ళి చెప్తాను. శ్రమ వచ్చినప్పుడు అప్పగించుకోవాలి కదా, బాధ కలిగినప్పుడు అప్పగించుకోవాలి, వ్యాధితో ఉన్నప్పుడు అప్పగించుకోవాలి, నీ జీవితంలో అనుకూలత పరిస్థితి లేనప్పుడు అప్పగించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే ఒక మనిషి పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించగలడు. హల్లెలూయా. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించడం అంటూ చప్పట్లు కొట్టేసి దేవుణ్ణి ఆరాధించడం కాదండి. పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధించాలంట. అంటే పూర్తిగా నిన్ను నీవు సంపూర్ణముగా దేవుడికి అప్పగించుకోవటమే ఆరాధించటం. ఆమేన్, హల్లెలూయా. ఆరాధించటం అంటే ఏంటి? పైకి లేచినప్పుడు మనం ఆరాధన చేస్తున్నాం అంటున్నాం కదా, అనేటప్పుడు అందరూ పైకి లేచి ఏం చేస్తున్నాం? చప్పట్లు కొడుతూ పాట పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఇదేనేమో ఆరాధన, దేవుణ్ణి ఆరాధించటం కాదు. పూర్తిగా నిన్ను నీవు అప్పగించుకున్నట్టే ఆరాధించుట. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి నిన్ను నీవు పూర్తిగా అప్పగించుకోవటమే ప్రభుని పూర్ణ హృదయముతో ఆరాధించటం, పూర్ణ బలముతో ఆరాధించటం. ఆమేన్, హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుడిని ఎప్పుడు ఆరాధించాలి? ఇప్పుడు అనుకూలత పరిస్థితి లేనప్పుడు అని చెప్పండి. హల్లెలూయా. అనుకూలత పరిస్థితి ఉన్నప్పుడు దేవుణ్ణి అందరూ ఆరాధిస్తారు, కానీ అనుకూలత లేనప్పుడు ఆరాధించేవారే దేవుడికి తను అప్పగించుకునేవారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి అనుకూలత లేని సమయం అంటే ఏంటి? ఇప్పుడు దేవునికి అనుకూలత లేని సమయం అంటే ఏంటండి? దేవునికి అనుకూలత లేని సమయంలో దేవునికి అప్పగించబడటం అంటే ఏంటో ఒక 2 విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. మిక్కిలి సౌందర్యవత ఉండట చూసి ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడును, అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేస్తును. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగ గాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇవ్వబడెను. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించెను. చాలమ్మా, హల్లెలూయా. ఇప్పుడు ఇది మనందరికీ తెలిసిన వాక్యము. ఇప్పుడు అబ్రహాము సారాయిని తీసుకుని
ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు ఐగుప్తు దేశానికి అసలు అబ్రహాం ఎందుకు వచ్చాడు? అది తెలియదేంటి? అందరూ అలా నా వైపు చూస్తున్నారు. ఐగుప్తు దేశానికి అబ్రహాము ఎందుకు బయలుదేరి వచ్చాడు? అయ్యయ్యో అమ్మా, వెరీ గుడ్ ఆమెన్. దేనిని బట్టి వచ్చాడండి? దేవుని పిలుపుని బట్టి వచ్చాడు. ఏ దేవుడు పిలిస్తే వచ్చాడు? ఇప్పుడు అబ్రహాము విగ్రహారాధకుని కుటుంబంలో పుట్టినవాడు, తెలుసు కదా మనందరికీ. ఏమండి? తెరాహు విగ్రహారాధకుడు. ఆయన విగ్రహాలను తయారు చేస్తే వాటిని మోసుకుని తీసుకుని వెళ్ళి అమ్మి వచ్చేవాడు అబ్రహాము. కాబట్టి వాటి పేర్లు తెలుసు కానీ యెహోవా పేరు అబ్రహాముకు తెలీదు. అంటే తాను మోస్తున్న విగ్రహములు పిలవలేదు అబ్రహాముని. అసలు ఎవరో దేవుడు, తెలియని దేవుడే పిలిచాడు. ఎవరిని? అబ్రహాముని. అంటే పిలిచిన పిలుపుకు లోబడి అబ్రహాము బయలుదేరి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు దేవుని వాగ్దానము నెరవేర్చబడటానికి అబ్రహామును దేవుడు పిలిస్తే చెప్పాలి మరి, వెళ్ళాడు. ఇప్పుడు అబ్రహామును దేవుడు పిలిస్తేనే కదా వెళ్ళాడు, పిలవకుండా వెళ్ళాడా? 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి, అర్థమవుతుంది. 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశమును నీవు నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చాలమ్మా, ఇంకా చూపించలేదు, చూపించే దేశానికి వెళ్ళాలి. అంటే అబ్రహామును ఇప్పుడు దేవుడు పిలిచాడా లేదా? నేను చూపించే దేశానికి వెళ్ళి. ఎవరిని విడిచి వెళ్ళాలి? నీ తండ్రి ఇంటిని విడిచాలి, నీ దేశాన్ని, నువ్వు ఉన్న దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. వీటిని విడిచిపెట్టి నువ్వు నా పని కొరకు రా అని దేవుడు అబ్రహామును పిలిస్తే బయలుదేరాడు. ఇప్పుడు పిలిస్తే బయలుదేరిన అబ్రహాము బయలుదేరి ఫస్ట్ ప్రయాణంలోనే ఐగుప్తు దేశంలో ఫరో చేత ఏం చేయబడ్డింది? ఆమె భార్య. ఎందుకంటే సారమ్మ చూడటానికి సుందరవతి, అందగత్తె. అక్కడ చూసిన వారు అందరూ చెప్పారంట. చెప్పిన మాటను బట్టి ఫరో తన ఇంటికి తీసుకురమ్మన్నాడు. ఎవరిని? సారమ్మని. సారమ్మ కాదు, సారాయి. అప్పుడు అక్కడ రాయబడింది కూడా అబ్రహాం అని రాయబడలేదు, అబ్రామ్ అంతే. అప్పటికి ఇంకా అబ్రహాం అనే నామకరణ యెహోవా చేయలేదు, సారమ్మ అని నామకరణ చేయబడలేదు, సారాయి అంతే, అబ్రహాం. అయితే వీరిద్దరి దేవుడు పిలిచిన తర్వాత మొదటిలోనే ఫరో ఏం చేశాడు? తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు అబ్రహాముకు ఇప్పుడు ఏమొచ్చిందో తెలుసా? శ్రమ వచ్చింది. ఎందుని బట్టి శ్రమ వచ్చింది? సారమ్మని తీసుకెళ్ళి ఒక వ్యక్తి తీసుకెళ్ళి ఆ ప్రాంతానికి చెందిన రాజే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకున్నాడు, రాజకోటలో. ఇప్పుడు పిలిచిన దేవుడు స్పందించట్లేదు, అబ్రహాంతో మాట్లాడట్లేదు. మరి అంటే ఇప్పుడు అనుకూలతమైన సమయం అబ్రహాము జీవితంలో లేదు. మరి ఇక్కడ ఇప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడాలా లేదా? పిలిచినప్పుడు ఎవరు మాట్లాడారండి? దేవుడు. యెహోవా మాట్లాడాడని రాయబడింది ఇక్కడ. యెహోవా ఏం చేశాడంట? నేను చూపించిన దేశానికి రా, నీ తండ్రి ఇంటి విడిచిపెట్టు, నీ బంధువులు విడిచిపెట్టు, నీ స్నేహితులు అందరినీ విడిచిపెట్టే, నేను చూపించే దేశానికి బయలుదేరి రా అన్నాడు. అదే మాటకు పిలుపుకు లోబడి వెళ్ళిపోయిన అబ్రహామును ఆ సారమ్మను చూసి ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు సారమ్మను పట్టుబడితే అబ్రహాంతో మాట్లాడాలా వద్దా అండి? ఏమని మాట్లాడాలి? అబ్రహామా, భయపడకు, నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీ సారమ్మను తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను అనాలా లేదా? అన్నాడా? ఎందుకు మరి? ఇప్పుడు అబ్రహాము తన జీవితాన్ని కొనసాగించే సమయంలో దేవుడు వచ్చి పిలిచాడండి. పిలిస్తే వచ్చాడండి. వస్తేనేమో తీసుకెళ్ళి ఐగుప్తుకి అప్పగింపబడిందండి. ఇప్పుడు సారమ్మని తీసుకెళ్ళిపోయారండి. అబ్రహాం ఒంటరిగా ఉన్నాడండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు మాట్లాడాలి కదా. మాట్లాడాలో లేదో చెప్పాలి మీరు అందరూ. చెప్పండి అమ్మ, నోరు తెరండి. మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి మరి? దేవుడు ఓదార్పులు అబ్రహాముకి ఇవ్వాలా వద్దా? నేనున్నానని చెప్పాలా వద్దా? భయపడక అబ్రహాం అని దేవుడు మాట ఇవ్వాలా వద్దా? దేవుడు మాట్లాడట్లేదు. మరి ఇప్పుడు ఇదే పరిస్థితి మనకొస్తే మనం ఏం చేస్తాం?
నీ కుటుంబంలో ఇదే పరిస్థితి అంటే ఇలాంటి పరిస్థితి ఎవరికి రాదు దేవుడి మహాకృపను బట్టి. కానీ ఇలాంటి పరిస్థితి కాదు, వేరే ఏదైనా మన జీవితంలో అనుకోని సంఘటన జరిగింది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాం? దేవుడు పిలిస్తే వచ్చామండి, దేవుడు అది చేస్తాడు, ఇది చేస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు అంటే వచ్చామండి. ఇప్పుడు దేవుడు ఏమీ ఇవ్వలేదండి, ఇప్పుడు దేవుడు ఏమీ చెయ్యలేదండి అంటారా అనమంటారా? ఒప్పుకుందాం, పర్వాలేదు. హల్లెలూయా. అంటామా అమ్మా అనమా? మరి దేవుడు పిలిస్తేనేగా అబ్రహాం బయలుదేరాడు తన భార్యను తీసుకుని. మరి ఇప్పుడు తన భార్యను తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు అబ్రహాము? ఇప్పుడు అబ్రహాము అనుకూలత పరిస్థితి కాదండి అది. తన భార్య ఎత్తుకెళ్ళిపోయారు, తన భార్య ఇప్పుడు తన దగ్గర లేదు. ఆ దేశం చూస్తే కొత్త, ఆ ప్రాంతం చూస్తే కొత్త. దేవుడు పిలిస్తే వెళ్ళాడు. ఆ పిలిచినప్పుడే తండ్రితో అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు వారు అన్నారు, రే ఎక్కడికి పోతావు, ఎందుకు, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే బ్రతుకుతాం, ఏదో మనకున్న ఆస్తులను బట్టి మన జీవితాలు ఏదో కొనసాగించేసుకుంటూ మనం అలాగే మన జీవితాలు మనం గడిపేసుకుందాం. ఎవరి మాట అబ్రహాము వినలేదు కదా. ఎవరి మాట అబ్రహాం వినకపోవటానికి కారణం ఏంటంటే దేవుడి మాట విన్నాడు కాబట్టి ఆమెను చెప్పాలి. హల్లెలూయా. దేవుని మాటకు మాత్రమే అబ్రహాం ఆకర్షితుడయ్యాడు కాబట్టి ఆమెన్. ఇక్కడ ఇంతమంది ప్రజలు వద్దు 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 అంటున్నా, ఎవరి మాట విననివాడు దేవుని మాట మాత్రమే ఎందుకు విన్నాడంటే దేవుని మాటకు అబ్రహాం ఏమయ్యాడు? ఆకర్షింపబడ్డాడు. చప్పటి కొట్టేసి నామను మహిమపరచాలి. ఎందుకంటే దేవుడి మాట నిన్ను ఆకర్షింపబడితేనే నీ బ్రతుకు మారుతుంది, నీ ఆలోచన మారుతుంది, నీ విధానం మారుతుంది, నీ నడవడిక మారుతుంది. దేవుడి మాటకు మనం ఆకర్షింపబడాలి, దేవుడి మాటకు లోపడాలి, దేవుడి మాటకు భయపడాలి, దేవుడి మాటకు విధేయత కలిగి బ్రతకాలి. ఇక్కడ దేవుని మాటకు విధేయతతో బయలుదేరిన అబ్రహాం జీవితంలో వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు సారమ్మ తన దగ్గర లేదు, ఆ కష్టాన్ని చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఎందుకంటే ఎవరు ఇంటిని విడిచిపెట్టి వచ్చాడు? తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చాడు, ఉన్న ఊరిని విడిచి వచ్చాడు. ఐగుప్తు దేశంలో ఎవరికి చెప్పుకుంటాడు వీళ్ళు అబ్రహాం? ఇప్పుడు చెప్పుకోవడానికి అబ్రహాంకు ఇప్పుడు బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఎవ్వరూ లేరండి. ఒంటరి వాడ ఇప్పుడు అబ్రహాము. ఒంటరిగా ఉన్న అబ్రహాము జీవితంలో దేవుడు వచ్చి పలకరించట్లేదు. అయ్యో అబ్రహామా భయపడకు, సారమ్మని తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను అని మాట చెప్పేవారు మనుషులు లేరు. దేవుడి మాట కూడా అబ్రహాముకి. ఇలాంటి టైంలో ఎలాంటి ఓపికతో అబ్రహాము కనిపెట్టుకుని ఉండాలి. అయ్యా పిలిచినవాడు నమ్మదగినవాడు కదా, మరి పిలిచిన నీవు సారమ్మ ఏది ఎక్కడుంది? సారమ్మను తీసుకుని వెళ్ళిపోయారయ్యా, నువ్వు పిలిస్తే నేను వచ్చానయ్యా, నీ పని చేస్తున్నానయ్యా. కాబట్టి ఇక్కడ నాకు ఇప్పుడు ఎవ్వరూ సహాయం చేసేవారు లేరు, నాకు మాట సహాయం చేసేవారు లేరు, ఏ విధమైన సహాయం నాకు అందించడానికి ఎవ్వరూ లేరు. ఏడుస్తున్న అబ్రహాముతో దేవుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు నేను అంటాను, ఒక్కొక్క వ్యక్తిని దేవుడు పరీక్షిస్తాడు బిడ్డ. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహామును కూడా దేవుడు అదే చేస్తున్నాడు. పరీక్షించడం లేదా? మామూలుగా పరీక్షించలేదండి, అబ్రహామును నాకు అనిపిస్తుంది. ఏంటి అబ్రహాముని పిలిచి ఎందుకు ప్రభు అలా వదిలేస్తావు? సారమ్మను తీసుకెళ్ళిపోతే ఎందుకు అబ్రహాముకి నువ్వు సమాధానం ఇవ్వట్లేదు? ఎందుకంటే అబ్రహాము ఎవరండి? ప్రవర్త. అబ్రహాము ఎవరండి? ఒక యాజకుడు. అంటే అబ్రహాము ఎవరు? ఇప్పుడు ఒక దైవజనుడు. ఇప్పుడు పిలిస్తే దేవుడి మాట విని బయలుదేరిన ఒక వ్యక్తికి ఇప్పుడు సారమ్మను తీసుకెళ్ళి ఎక్కడో కూర్చుండబెడితే ఇప్పుడు అబ్రహాము పరిస్థితి ఏమైంది? ఇప్పుడు దేవుడు మాట్లాడకపోతే ఏంటి తన పరిస్థితి? ఎందుకంటే అబ్రహాము ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యాలైనా దేవుడు చేశాడు, ఎలాంటి విషయంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. కానీ ఈ విషయంలో దేవుడు ఎందుకు అబ్రహాముతో మాట్లాడట్లేదు? ఒకసారి ఆదికాండం 20 తీయండి. ఒకసారి ఆదికాండం 23వ వచనం ఒకసారి చదవండి. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు యొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన
ఆ స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు సచ్చినవాడు అవుతావో. చాలా మస్తు, దేవునికి స్తోత్రం అని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఇప్పుడు ఇది రెండో సంఘటన అండి. అబీమెలెకుతో వచ్చి ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అబీమెలెకు దగ్గరికి వచ్చి నీ ఇంటినున్న భార్య వేరొక వ్యక్తికి, కాబట్టి జాగ్రత్త, ఆమె నిమిత్తము నువ్వు సచ్చిన వాడివి సుమా. అంటే ఆమె మీద నీ చెయ్య వేయకూడదు. ఎందుకంటే నేను పిలిస్తే నా మాటకు లోబడి వచ్చిన అబ్రహాము తన భార్య ఆమెను చెప్పి చప్పట్లు కొట్టరైతే. అంటే ఇప్పుడు అబ్రహాముతో మాట్లాడలేని దేవుడు ఎవరితో మాట్లాడాడు ఇప్పుడు? ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడు ఒక్కొక్కసారి మనతో మాట్లాడలేదని ఆడొద్దండి. ఒక్కొక్కసారి దేవుడు నీకేమి చేయలేదని అనుకోవద్దు. నీ పక్షమున నీ శత్రువుతో మాట్లాడుతున్నాడు, చప్పట్లు కొట్టాలా. నీ పక్షమున దేవుడు నిలవబడ్డాడు, చప్పట్లు కొట్టాలా. నీ పక్షమున దేవుడు అవతల వ్యక్తితో మాట్లాడుచున్నాడు, చప్పట్లు కొట్టాలి. అంటే దేవుడు మన పక్షమున ఉన్నాడా లేదా అప్పుడు? ఎందుకంటే దేవుడి కొరకు సమర్పించబడిన వ్యక్తి కొరకు దేవుడు ఎప్పుడు నిలవబడతాడు. నామని చెప్పాలి. హల్లెలూయా. ఏదో భక్తి చేశానండి, ఏదో అందరితో పాటు గుంపులో గోయిందని చేస్తే దేవుడు నీకు సమాధానం ఇవ్వకపోవచ్చేమో, కానీ దేవుడి కొరకు నిన్ను నీవే అప్పగించుకుని దేవుడి పని కొరకు ఒకవేళ నిలవబడితే దేవుడు నీ కొరకు ఎలాంటి వ్యక్తులతోటైనా మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి వ్యక్తులతోనైనా మాట్లాడగలడు, ఎలాంటి వాళ్ళైనా సరే లొంగదీసేయగలడు నీ ఎదుట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాముకి సమాధానం రాలేదే అని ఇప్పుడు కృంగిపోతున్న అబ్రహాముకు సమాధానం వచ్చిందా? వెదురు చూసిన అబ్రహాముకు ఇప్పుడు సమాధానము. అంటే ఇప్పుడు అబ్రహాము పక్షమున దేవుడు పని చేశాడా లేదా? అయ్యా, అబ్రహాము పక్షమును ఎందుకు నువ్వు పని చేసావంటే అబ్రహామును పిలిచిన ఆ మాటకు లోబడి అబ్రహాము వచ్చాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము పుట్టిన దేశాన్ని చెప్పండి, ఎవరిని విడిచిపెట్టాడు? పుట్టిన దేశాన్ని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, స్నేహితులను విడిచిపెట్టాడు, తల్లిదండ్రులు ఇంటిని, అన్నదమ్ములు ఇంటిని విడిచిపెట్టి వచ్చాడు. దేని కొరకయ్యా? నీ కొరకేనయ్యా. ఆమేన్. ఇప్పుడు దేవుడి కొరకు అప్పగించబడ్డాడు కాబట్టి దేవుడు అబ్రహాం పక్షాన్ని నిలబడ్డాడు. అవును అనరే. ఆమేన్, హల్లెలూయా. ఎవరి కొరకు నిలవబడ్డాడు? ఎవరి కొరకు నిలవబడ్డాడు? చెప్పండి. అబ్రహాము ఎవరి కొరకు నిలవబడ్డాడు? దేవుడు ఎవరి కొరకు నిలవబడ్డాడు? అబ్రహాము దేవుడు కొరకు నిలవబడ్డాడు, దేవుడు అబ్రహాము కొరకు నిలవబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీరు ఒకవేళ దేవుడి కొరకు నిలవబడితే దేవుడు మీ కొరకు కూడా నిలవబడతాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అంటే ఇప్పుడు మనం ఎవరి కొరకు నిలవబడాలి? ఎలాంటి సమయంలో నిలబడాలి? ఇప్పుడు చెప్పండి. అనుకూలత లేని సమయం అని. ఆమేన్, హల్లెలూయా. అంటే అనుకూలత లేని సమయం అంటే మనకి ఏది కలిసి రాదు. ఒక్కొక్కసారి ఏది చేసినా చెప్పండి కలిసి రాదు. ఏది చేద్దామన్నా కలిసి రాదు. ఏది చేస్తున్నా పాడైపోతుంది. ఏది చేద్దామన్నా పనికి రావట్లేదు. చదువులో ఫెయిల్ అయిపోతున్నాం, జీవితంలో ఫెయిల్ అయిపోతున్నాం, బ్రతుకులో ఫెయిల్ అయిపోతున్నాం, చేసే పనుల్లో ఫెయిల్ అయిపోతున్నాం, ఉద్యోగంలో ఫెయిల్ అయిపోతున్నాం, నీ జీవితాలలో నీ ఫెయిల్ అయిపోతున్నావు, భర్త విషయంలో ఫెయిల్ అయిపోతున్నావు, భార్య విషయంలో ఫెయిల్ అయిపోతున్నావు, నీ తల్లిదండ్రుల విషయంలో నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు, నీ కుటుంబ విషయంలో ఎన్నోసార్లు నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు. ఇదే అనుకూలత లేని సమయము. ఒకవేళ ఇలాంటి సమయంలో నువ్వు దేవుడి కొరకే నిలవబడితే ఏ విషయంలో ఫెయిల్ అయిపోయి ఏడుస్తున్నావో అదే విషయంలో మరలా దేవుడు నీకు ఘనమైన కార్యము చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అదే విషయంలో మళ్ళీ నీకు ఘనమైన కార్యము చేయటానికి దేవుడు నీ పక్షమున నిలవబడతాడు. ఆమేన్ చెప్పాలి. కాబట్టి అనుకూలత లేని సమయంలో దేవుని పక్షాన మనం నిలవబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అన్నీ ఉన్నప్పుడు దేవుడి కొరకుందాం, ఏవి లేనప్పుడు దేవుడి కొరకుందాం. ఆమేన్. అన్నీ కలిసి వచ్చేటప్పుడు దేవుడి కొరకు ఉందామా? ఏమీ కలిసి రాలేనప్పుడు దేవుడి కొరకు ఉందా? కలిసి రాలేనప్పుడే దేవుని కొరకు ఉందాం. అన్నీ సాధించేసినప్పుడు దేవుడి కొరకు ఉందామా? ఏమీ సాధించలేని సమయాలలో దేవుడి కొరకు నిలబడదాం. వెరీ గుడ్. ఆమేన్, హల్లెలూయా. ఏది సాధించలేకపోతున్నాను, ఏది నా వల్ల కావట్లేదు అని అది అనుకూలత లేని సమయం అన్నమాట. ఇలాంటి సమయంలో నువ్వు దేవుడి కొరకు సంపూర్ణంగా నువ్వు అప్పగింపబడిన వ్యక్తివి అయితే ఒకవేళ నిలవబడితే నీ జీవితంలో అన్నిటినీ దేవుడు సమకూర్చుతాడు. ఎందుకంటే దేవుడు నీ పక్షమున ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, దేవుడు నా పక్షమున. ఆమేన్,
ఎలా చెప్పండి? దేవుడు నా పక్షమున ఉన్నాడు. ఆమేన్. ఉన్నాడు కాబట్టి అనుకూలత లేని సమయంలో అనుకూలతమైన సమయమైన వ్యక్తిగా నేను నిలవబెట్టాడు. ఆమేన్. చెయ్యలేని పని కూడా చేసే స్థితి నీకు ఇచ్చాడు. ఆమేన్. సాధించలేని స్థలంలో కూడా నిన్ను సాధింపజేశాడు. ఆమేన్. ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నామంటే, ఇప్పుడు లోతు అబ్రహాము ఇద్దరు కదా అండి. లోతు ఏమవుతాడు అబ్రహాముకి? చెప్పాలి. తమ్ముడు కొడుకు కదా, కొడుకు అవుతాడు. ఇప్పుడు లోతేమో ఆశీర్వదింపబడిన స్థలానికి వెళ్ళాడు, అబ్రహాము ఆశీర్వాదమే లేని స్థలానికి వెళ్ళాడు. అవునా కాదు? అవునా? ఎందుకంటే ఆశీర్వదింపబడిన దాన్ని చూసి ఆనందించి కొంతమంది ఎలా ఉంటారు అంటే, అన్నీ ఉన్నదాన్ని చూసి కొంతమంది ఆనందపడతారు. అసలు ఏమీ లేని దానినే చూసి ఆనందించేవాడు నిజమైన క్రైస్తవుడు. ఆమేన్. ఇప్పుడు ఏమీ లేని స్థలం అది, అది బీడు భూమి, పంట ఫలించని స్థలం అది. అక్కడ ఏమి వేసినా నీరు లేదు, ఏమీ లేదండి, కొండలు, ఫలింపలేని స్థలం అది. అలాంటి స్థలంలోకి ఎవరు నిలబడ్డాడు? ఇప్పుడు నువ్వు వెళ్ళలేదా? అబ్రహాము నిలబడతాడా? మీరు పనికిరాని స్థలాలలో కూడా మీరు దీవించబడగలరు. ఆమేన్ చెప్పాలి. విజయము లేని స్థలంలో కూడా నువ్వు నిలవబడితే విజయమునివ్వగలిగిన దేవుడు నీకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము ఎక్కడ నిలబడ్డాడు? ఇప్పుడు ఫలింపే లేని స్థలంలో నిలబడ్డాడు. కానీ అబ్రహాము దీవించబడటానికి కారణం ఏంటో తెలుసా అండి? అబ్రహాము పక్షమున దేవుడు నిలబడ్డాడు. ఆమేన్ చెప్పి చప్పటి కూడా వేసాను. నామని మైపరచాలి. అబ్రహాం పక్షాన్ని ఎవరు నిలబడ్డారు? మనం ఎవరి పక్షాన్ని నిలబడ్డాలి అంటే, ఎలాంటి స్థలములోనైనా దేవుడి కొరకు ఏర్పరచబడిన వ్యక్తి నిలవబడితే దేవుడే ఫలింపజేస్తాడు. ఆమెను చెప్పండి. నీ జీవితంలో అనుకున్నవన్నీ సాధించాలంటే ముందు నువ్వు సంపూర్ణంగా నువ్వు నీ దేవుడికి అప్పగించబడిపోవాలి, సమర్పించబడిపోవాలి. దేవుడికి నిన్ను నువ్వు యాగముగా, సజీవ యాగం అంటాం కదా, సజీవ యాగముగా నిన్ను నీవే అప్పగించేసుకోవాలన్నమాట. అంటే దేవుడికి ఎప్పుడైతే నువ్వు అలా అప్పగించబడతావో దేవుడు నీ కొరకు నిలిచి ఉంటాడు. ఆమె చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. దేవుడు ఎవరి కొరకు నిలిచి ఉంటాడు? అది నా కొరకు నిలిచి ఉంటాడు దేవుడు. ఎప్పుడు? దేవుడు నీ కొరకు ఎప్పుడు నిలిచి ఉంటాడు? నేను ఆయన కొరకు నిలిచి ఉన్నప్పుడు. ఆమేన్. దావీదు ఎవరి కొరకు నిలవబడ్డాడు? గొలియాతుడి ఎదురుగుంటా దేవుని కొరకు నిలవబడ్డాడు. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. చెప్పండి. గొలియాతు ఎదుర్కొంటా ఎవరి కొరకు నిలబడ్డాడు? యెహోవా కొరకేనా? ఎందుకంటే ఆ గొలియాతు ఎవరిని తిడుతున్నాడు? చెప్పాలి. ఎవరిని తిడుతున్నాడు? దేవుణ్ణే తిడుతున్నాడు. సున్నతి లేని నీవు నా దేవుడైన యెహోవాని నువ్వు తిడతావా అని దేవుడు కొరకు నిలబడ్డాడు. కాబట్టి దావీదుకి దేవుడు ఏమి ఇచ్చాడు? చెప్పండి. అందరూ విజయమునిచ్చాడు. ఆమేన్. ఏమిచ్చాడు? ఎవరి మీద విజయం? చెప్పాలి. గొలియాతు మీద విజయం. ఇప్పుడు గొలియాతు దేనికి గుర్తు? నీకున్న శ్రమకు గుర్తు, నీకున్న బాధకు గుర్తు, నీకున్న అవిధేతకు గుర్తు, నీకున్న ఆర్థిక పరిస్థితి విషయంలో గుర్తు, లేకపోతే నీకు ఆరోగ్య సమస్యలు పీడింపబడుతున్న దానికి గుర్తు. ఇప్పుడు గొలియాతు మీద దావీదుకి విజయం ఇచ్చిన దేవుడు, ఇప్పుడు నీవు ఉన్న ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో ఆ పరిస్థితి మీద నీకు దేవుడు విజయం ఇచ్చిన గాక. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు వీటన్నిటి మీద నీకు దేవుడు ఏమిస్తాడు? ఇప్పుడు ఎప్పుడండి? చెప్పాలి. దావీదుల నేను నిలవబడినప్పుడు అని చెప్పాలి. ఆమేన్. దావీదుకి అది అనుకూల సమయం అయితే అసలు ఏమీ కాదు. కానీ దేవుడి కొరకు మారుతూ నిలవబడటమే. దేవుడి కొరకు నిలవబడి చూడండి ఒకసారి. దేవుడి కొరకు బ్రతకటానికి ప్రయత్నం చేయండి ఒకసారి. దేవుడి కొరకు మిమ్మల్ని మీరు అప్పగించుకుని ప్రయత్నం చేయండి ఒకసారి. అంటే పూర్ణ ఆత్మతో, బలముతో, శక్తితో, జ్ఞానముతో పూర్తిగా నువ్వు దేవుడికి అప్పగించుకుని చూడు ఒకసారి. దేవుడు నీ పక్షమున నిలవబడతాడు. ఆమె చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. దేవుడు నా పక్షమున నిలవబడాలంటే నేనేం చేయాలి? ఇప్పుడు చెప్పాలండి. సంపూర్ణముగా నేను నా దేవుడికి అప్పగించబడి నా దేవుడి కొరకు నిలవబడాలి. ఆమె హల్లెలూయా. దేవుని కొరకు నిలవబడితే దేవుడు చెప్పండి నా కొరకు నిలవబడ్డాడని చెప్పుకోండి మీరు. ఆమేన్. మరి దేవుడి కొరకు నిలవబడతారా? దేవుడి కొరకు మిమ్మల్ని మీరే అప్పగించుకుంటారా?
దేవుని కొరకు మిమ్మల్ని మీరే సంపూర్ణముగా దేవుడికి అనుకూలత సమయము కాకపోయినా, నీ జీవితంలో అనుకున్నది సాధించకపోయినా, శ్రమలలో, బాధల్లో, ఇరుకులలో, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితుల్లో, అప్పుల్లో నువ్వు నలిగిపోతున్నా, దేవుని కొరకు ఒకవేళ నువ్వు అప్పగించుకుంటావు, అప్పుడే లేచి నిలబడదాం అందరూ కలిసి. హల్లెలూయా, లేచి నిలబడదాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడిని మన మధ్యకి ఆహ్వానించు. ప్రభు సన్నిధిలో హృదయపూర్వకమైన ఆరాధనతో దేవుడిని మహింపరచుదాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రం. సర్వాధికారి, సర్వ సంపూర్ణుడా, నా కన్న తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. అందరూ కలిసి పాడదాం. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా చెప్పలే, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా చెప్పలే, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక స్వరమెత్తాలి. మందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే, ఇచ్చిన నీవే బలి కోరగా. ఆమేన్. తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా. అందరూ నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా పిస్తాను. సర్వము పోయిన శరీరం కుళ్ళిన నాను వారే వెలివేసిన, సర్వము పోయిన నాను వారే వెలివేసిన, ఆప్తులంతా శత్రువులైన యేసయ్యా అంతము వరకు సహించిన యోబులా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా చెప్పాలి. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైనా అది నాకెంత మేలు చెప్పలేవు. ఈశ్వరము బిగిరిగా తెరవండి. సావైనా అది నాకెంత మేలు, ఇదిగో నేను ఉన్నానయ్యా చెప్తాం. దయతో మమ్ము గయకొనుమయ్యా నా యేసయ్యా, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను,
నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా చెప్పాలి. నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. పరిశుద్ధుడా నా తండ్రి, నీకు వందనాలు. దయగల దేవ, కృపగల దేవ, ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి ఎత్తబడిన ఈ వాక్యమును నీరనంటి కట్టి ప్రతి హృదయములో ఫలింప చేయండి నాయనా. ఈ పూట మాతో మీరు మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు. నేను బలహీనై ఉన్నాను, బలహీనరాలై ఉన్నాను. నన్ను ఈ పూట నువ్వు బలపరచవు నాయనా. శ్రమలలో ఉన్నాను, వ్యాధితో ఉన్నాను, బాధతో ఉన్నాను, అప్పులనే ఊపిలో మునిగిపోయినాను, శ్రమలతో ఉన్నాను, కష్టముతో ఉన్నాను. నాకు విడుదల ప్రకటించిన నా కన్న తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. నీకు కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన వీరందరితో మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. కృపచూపు కనికరించి మేలు చేసి మహిమ పొందండి. అల్పుడము దీనులము ఎన్నిక లేని వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళం ప్రభు. ఇప్పుడు మమ్మల్ని వాడుకున్న విధానమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకునిచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.